షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ మా టీమ్ తో డిస్కస్ చేయడానికి అయితే వెళ్తున్నా రూమ్ దగ్గరికి. అది శివ చూసి కోపంతో షాక్ లో రే అని గట్టిగా వస్తారు. స్వరూప్ బ్రో, ఎలా అనిపించింది స్క్రిప్ట్? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 216 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ విషయం ఏంటంటే కంటెంట్ ఆలోచిస్తున్నా, బట్ ఒక ఐడియా కూడా రాలా మనం షూట్ చేయడానికి. సో లెట్స్ సీ, ఏమన్నా వచ్చిద్దామో ఈవినింగ్ కల్లా. ఏమన్నా వస్తే షూట్ స్టార్ట్ చేస్తా. అండ్ మన ధోని బ్రో ఒక పోస్టర్ ఒక డిజైన్ చేసి పంపించాడు డెమోది. సో దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, బట్ మంచి ట్రై చేసాడు, బాగా ఎఫర్ట్స్ పెట్టినట్టున్నాడు. మంచి రిజల్ట్ అయితే ఉంది, బాగానే ఉంది, బట్ దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చు. నేను ఒకసారి వెళ్ళి మాట్లాడతా ఈవినింగ్ వెళ్ళి. అండ్ మన స్వరూప్ బ్రో కూడా విజయవాడ నుంచి వచ్చేసాడంట. ఒకసారి మనోడిని కూడా కలవాలి రూమ్కి వెళ్ళి ఈవినింగ్. సో ఇప్పుడు కొంచెం కంటెంట్ వర్క్ ఆలోచిస్తా, ఏమన్నా వస్తే ఓకే, లేకపోతే లేదు. అండ్ ఇంకా వేరే వర్క్స్ కూడా ప్లాన్ చేయాలి. సో మనకి షార్ట్ ఫిల్మ్ కొంచెం డిలే అయ్యేలా ఉంది. సో చాలా ముందుకు తీసుకెళ్దామని ట్రై చేస్తున్నా, బట్ లేట్ అవుతానే ఉంది. లెట్స్ సీ, మనం ఇంకా ఏం చేయగలమో అది చేద్దాం. సో ఇవాళ అయితే చూద్దాం షూట్ ఏమైనా చేయగలమో లేదో. స్టే ట్యూన్ టు దిస్ వ్లాగ్, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సూన్. సో గైస్, మన షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ మా టీంతో డిస్కస్ చేయడానికి అయితే వెళ్తున్నా రూమ్ దగ్గరికి. సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ మా వాళ్ళతో కలిసిన తర్వాత కొంచెం చెప్పాల్సిన పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ బ్లాగ్లోనే చూద్దాం. అండ్ ఎలాగో మంది షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ అయిపోయింది కాబట్టి అది మన షార్ట్ ఫిల్మ్ తర్వాతే మనం చేసేది. సో ఈ లోపల మన వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఏం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తాం అనేది. సో రేపు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది కూడా అనౌన్స్ చేస్తా మన వాళ్ళని కలిసిన తర్వాత. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోతాం అక్కడికి. ఓకే, లెట్స్ గో. సో గైస్, రూమ్ దగ్గరికి వచ్చేసా. ల్యాప్టాప్ తీసానంటే మీకు అర్థమైపోయి ఉండిద్ది. అంటే మన షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ మన వాళ్ళకి ఇప్పుడు నెరేట్ చేయబోతున్నా. మన అవి కూడా ఒకటి మిస్ అవుతున్నాడు. మనోడికి తర్వాత చెప్దాం. మనోడు చెప్పినా సరే ఏదో మధ్యలో ఏదో చెప్తా ఉంటాడు, అంటాడు. సో ఇప్పుడు మన యశ్వంత్, మన స్వరూప్ బ్రో వచ్చాడు. చూపి బ్రో, కనిపిస్తున్నాడా? రివీల్ చేసావా? సో బ్రో, నేను నైట్ వర్షం పడింది ఫుల్ గా, జర్నీ ఎలా నుంచి వర్షం పడలేదా? ఇక్కడ 3 గంటలు పడింది కదా బ్రో, నాన్ స్టాప్. అవును, పడతానే ఉంది బ్రో. 3 hours బయట పడలేదా? విజయవాడ పడలేదా? ఎన్నింటికి వచ్చా పొద్దున్న? ఎక్కడ ఓకే. సో గైస్, ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇప్పుడు షార్ట్ సిరీస్ అనేది షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత చేసేది. బట్ ఫస్ట్ మన వాళ్ళకి కంటెంట్ చెప్పేస్తే కొంచెం నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు నెరేట్ చేస్తా. నెరేట్ చేసి వీళ్ళ రోల్స్ ఏంటి, అసలు ఎవరెవరు ఏ రోల్ చేస్తున్నారు, సో ఎందుకు ఆ రోల్కి సెలెక్ట్ చేశానో నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. సో మొత్తం అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా అనిపించింది వీళ్ళకి కూడా, 1 by 1 అడుగుదాం. అండ్ రేపైతే మన ఎడిటర్ రెస్పాండ్ అయ్యారు, రేపు కలుద్దాం అని చెప్పారు. రేపు వెళ్ళిపోదాం బ్రో. ఇద్దరం వెళ్దాం. వెళ్ళి మన దగ్గర హార్డ్ డిస్క్ ఉంది కదా, అదొకటి ఆయన దగ్గర ఒకటి ఉంది, అది ఎడిట్ చేసుకుని తీసుకుందాం. సో నెక్స్ట్ మనం అది అయిపోయిన తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ నిన్న ఫోన్ చేసి మాట్లాడాను. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారు కదా. సో అయిపోయిన తర్వాత మిక్సింగ్ మాస్టరింగ్ కి మన మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేస్తే ఆయన మిక్సింగ్ మాస్టరింగ్ ఇస్తారు. గైస్, తొందరగా అవ్వడానికి ట్రై చేస్తాయి. నా ఫస్ట్ ఇప్పుడున్న బర్త్డేని ఇదే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయడం. సో అందరు చెప్తా ఉంటే షార్ట్ ఫిల్మ్ లైక్ చేయడం కష్టం ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఏముందిలే షార్ట్ ఫిల్మ్ అనుకునేవాడిని. సో నా దగ్గరకు వచ్చేంత వరకు తెలియలేదు. సో ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని దాటాలో, షూటింగ్ జరిగేటప్పుడు, రైటింగ్ జరిగేటప్పుడు, రిలీజ్ చేయడానికి ఎంత కష్టపడాలో నాకు అర్థమవుతుంది. మార్చ్ కదా అయిపోయింది మనకి, చిచి మే కదా, మే జూనా, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, 2 months అయిపోయింది, 3rd month. సో మాకు డిలే ఎక్కడ జరిగింది కూడా ఐడియా ఉంది. నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్త పడతాం అసలు అలాంటి సిచ్యువేషన్ రాకుండా. సో అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగినాయి, ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగినాయి. సో బ్రో, ఏంటి మరి పరిస్థితి? రేపు అయిపోయింది అనుకుంటున్నారా ఎడిటింగ్? ఎడిటింగ్ సినిమా తీసాం, ఎడిటింగ్ అవుతున్నాం కదా, అది ఎండింగ్ టైటిల్స్ అవన్నీ యాడ్ చేయొచ్చు. అది రేపు అయింది అనుకుంటున్నావా, లేదా ఇంకా పెండింగ్ పడింది అనుకుంటున్నావా?
సో మన యశ్వంత్ బ్రో కొంచెం సో గైస్ చూద్దాం ఇప్పుడు మనం స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఛార్జింగ్ పెట్టా ల్యాప్టాప్ కి. లెట్స్ గో స్టార్ట్ ద స్టార్ట్ ద స్టోరీ నరేషన్. కాలిపోతా ఉంటుంది, ఇలా పడుతూ ఉంటాడు, చెట్టు ఆఫర్లతో కాల్ చేస్తూ ఉంటాడు శివాది. అది శివ చూసి కోపంతో షాక్ లో రే అని గట్టిగా వస్తారు. అక్కడ కంటిన్యూస్. ఓకేనా, కంటిన్యూస్. ఇప్పుడు ఎపిసోడ్ 7 స్టార్ట్ అయింది. ఎపిసోడ్ 6 అయింది. ఓకేనా, ఎపిసోడ్ 7 స్టార్ట్ అయింది. ఎందుకు కాల్ చేస్తా అనేది మనం రిలీజ్ చేయాలి. ఓకే, మళ్ళీ చూపిస్తాం. ఆఫర్ లెటర్ కాలుతా ఉండిద్ది. ఇప్పుడు ఎపిసోడ్ 7 లో ఎలా చూపిస్తాం అంటే, ఆఫర్ లెటర్ అక్కడ పెట్టి శివ లోపలికి వెళ్తారు కదా దేవుడి పట్టణం దగ్గర. దేవుడి పట్టణం దగ్గర పెట్టినప్పుడు అది ఒత్తులు ఉంటాయి కదా అక్కడ, దీపం ఒత్తులు. అది సో గైస్ ఇప్పుడే మన టీమ్ కి షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ చెప్పి బయటకు వచ్చాం ఇలా జ్యూస్ తాగుదాం అని చెప్పి. సో 1 by 1 అడుగుదాం వాళ్ళకి ఎలా అనిపించింది షార్ట్ సిరీస్ స్క్రిప్ట్. షార్ట్ ఫిల్మ్ రేంజ్ లో రాయగలిగానా లేదు నార్మల్ గా ఏదో లైట్ గా రాశానో ఒకసారి అడుగుదాం. స్వరూప్ బ్రో ఎలా అనిపించింది స్క్రిప్ట్? చాలా బాగుంది bro. చాలా బాగుంది. నచ్చిందా? దానికంటే షార్ట్ ఫిల్మ్ అంటే ఇది ఇంకా ఇంకో ఎత్తులో ఉంది. ఓకే, చూడాలి. ఫుల్ డేర్ ఉండాలి చేయాలంటే. ఫుల్ రిస్కీ కాన్సెప్ట్, అంత మంది రిస్క్లు ఎక్కువ ఉంటాయి. సో శ్రీకాంత్ ఎలా అనిపించింది? మంచిగా స్మైల్ వచ్చిందా? మాఫ్ వచ్చిందా? సో అయిపోయిన ఫుల్ ఫీల్ ఉంటుంది. ఇది షార్ట్ సిరీస్ కూడా ఎమోషనల్ కాన్సెప్టే. సో కదిపి కుళ్ళేసి మెల్లేసి ఊపేసి ఆపేస్తా. సో మన యశ్వంత్ అడుగుదాం. ధోని చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది, మంచి ఫీల్ ఉంది. వర్కౌట్ అయిద్దా? చాలా మంచి వర్కౌట్ అయింది. ఆ సాంగ్ కూడా మంచిగా లేస్తారు. కన్ఫర్మ్ అయ్యిద్ది అనుకుంటున్నాం, ఎందుకంటే ఆ ఫీల్ కూడా ఉంది మనకి. చూద్దాం గైస్, మన 100% ఇద్దాం. మనకి ఒక్కరికి ఒక టాస్క్ ఉంది ఇప్పుడు. సో మనోడికి ఒక టాస్క్ ఉంది, మనోడికి అందరికి ఒక టాస్క్లు ఉన్నాయి. సో మంచి రోల్స్ పడ్డాయి మంచిగా ప్రూవ్ చేసుకోవడానికి. మీకైతే మా టీం నుంచి మంచి ఒక ఏమంటారు దాన్ని, మంచి మూవీ అయితే రాబోతుంది షార్ట్ సిరీస్ది. సో మేము సినిమా తీసే ముందు ప్రూవ్ చేసుకోవాలి, మేము ప్రూవ్ చేసుకోవాలి మేము ఎలాంటి క్రియేటర్స్, ఎలాంటి యాక్టర్స్, ఎలాంటి డైరెక్టర్స్ అనేది. సో మీకు ఈ వర్కింగ్ ప్రాసెస్లో తెలిసింది. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక మీకు 100% క్లారిటీ వచ్చేసింది. సో రేపైతే ఎడిటింగ్ చేయించడానికి వెళ్తున్నాం. రేపు మాక్సిమం ఎడిటింగ్ అయిపోద్ది మొత్తం, ఇంకా ఎడిటింగ్ ఎవరో. సో గైస్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెడీ అయ్యి జిమ్కి వెళ్తాం. ఒక 1 hour అలా వర్కౌట్లు చేసుకుంటా. రేపు మన వాళ్ళు యాడ్ అవుతారు, స్వరూప్ అండ్ యశ్వంత్. సో లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయి కూర్చున్నా. మన వాళ్ళకి షార్ట్ సిరీస్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జిమ్ అంటే అంత ఎక్కువ ఏం వర్కౌట్ చేయాల, జస్ట్ బైసెప్స్ మీద వర్కౌట్ చేసేవాళ్ళు లైట్గా. సో అది కూడా మనకి చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఎక్కువ హెవీగా చేయట్లా, జస్ట్ లైట్గా మామూలు లాగా కొంచెం ఈ వీక్ కొంచెం లైట్గానే చేసుకుంటూ వెళ్తా జిమ్. అండ్ సో కొంచెం హార్డ్గా ఉంది గైస్ ఇప్పుడు సిచ్యువేషన్, కొంచెం హార్డ్గా హెవీగా అయిపోయింది. దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్ మీకు త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం చేయాల్సిన పని అయితే మనం చేసుకుంటూ వెళ్దాం. ఇంకా ఊపర్ మే గాడ్, దేవుడు చూసుకుంటాడు. సో అనుకుంటా ఉన్నా ఏంటి ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ రాలేదు అని వచ్చేసినాయి. సో దాన్ని ఇలాగే స్మైల్తో సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను నేను. సో కొంచెం స్ట్రెస్ అయినా సరే ఇంకా తప్పదు, మనం ముందుకు వెళ్ళాల్సిందే. సో గైస్ ఓకే, లైట్ ఇంకా సిచ్యువేషన్ ఏంటంటే రేపు మనం వెళ్ళి ఎడిటర్ దగ్గరికి వెళ్ళి పెండింగ్ ఉన్న ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని మనం మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చేయాలన్నమాట. అదంతా మిక్సింగ్ మాస్టరింగే. సో త్వరలోనే షార్ట్ ఫిల్మ్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం గైస్, ఎంత లేట్ అయినా సరే నెవర్ గివ్ అప్. సో ఇప్పుడైతే కాసేపు బుక్ రీడింగ్ చదువుతా. మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది, కొంచెం స్నానం చేసా, ఫ్రెష్గా ఉంది ప్రజెంట్. మైండ్ చదవడం కాదు, బుక్ చదివేసి ఇంకా ఇవాళ డే అయితే ఎండ్. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి గైస్. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.